నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. వద్దా? దేవుని నామానికి మహిమ వద్దా? కావాలి కదా, అందరు చెప్పాలిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. అందరు బాగున్నారు కదమ్మా? 2026 సంవత్సరంలో అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి అమ్మా. ఇక్కడ మీరు సహోదరులు ముందు సండే స్కూల్ పోతారమ్మా? లేదా? కొంచెం ముందు జరగండి బాబు, ఇటు జరగండి. అలాంటి గుడ్, ఇంకా జరగండి, ఇంకా ముందు జరగండి. అశోక్ రండి, ముందుకు రండి. వెనుక వస్తారు వాళ్ళు, రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. ఏం లేరా? మళ్ళీ 2026 సంవత్సరంలో దేవుడు మన జీవితంలో మొదటి ఆదివారం, 26 సంవత్సరం మొదటి ఆదివారం కదా, ఇది ఫస్ట్ ఆదివారం కదా. హల్లెలూయా. అందరం 2 చేతులు అయితే దేవుని సిద్ధం. హల్లెలూయా. 2026 సంవత్సరం మొదటి దినాన్ని బట్టి, మొదటి ఆదివారపు ఆరాధన బట్టి 2 చేతులు అయితే దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. మీ అందరిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. చదువు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం. అది నీ దేవుడైన యెహోవాను లక్ష్యపెట్టు అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దాని మీద ఉండును. హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక మంచి ఆశీర్వాదం. అదేంటంటే సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు దేవుడైన యెహోవా కన్నులు మన మీద ఉన్నాయట. హల్లెలూయా. ఇంత గొప్ప విషయం అమ్మా. సృష్టికర్త దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడంట, నిన్ను నన్ను చూస్తున్నాడు. ఎప్పటి నుంచి చూస్తాడంట? 26 సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు, మన జీవితం అంతం అయిపోయేంత వరకు ఆయన చూస్తాడు మనల్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏంటంట అదేంటి? ఆ దేశం ఎలాంటిది? అది ఆకాశ జలమును తాగి, ఆకాశ వర్షం మంచు కురిపిస్తే అది పంటలు పండి అది ఇచ్చే దేశం. అంత మంచి దేశం ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చాడు. దేశం ఏర్పడి బాగా గమనించండి, 1447 సంవత్సరం బీసీ, అంటే యేసుప్రభు రాకముందు. అంటే ఇప్పుడు ఎన్నైంది? 2025 సంవత్సరాలు. అప్పుడు అంతకుముందు 1447, అంటే దాదాపు 3500 సంవత్సరాల క్రిందట దేవుడు మోషేతో ఈ మాట రాయించాడు. ఎప్పుడు రాశాడు ఇది? 3000, తెలుగు రానోళ్ళకి 3500 ఇయర్స్ బ్యాక్ దేవుడు మోషేతో మాట్లాడి మోషేతో రాయించాడు ఈ మాట. ఏమని? నా కన్నులు సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు నిన్ను చూస్తాయి, నా ప్రజలను నేను చూస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు. అక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దావీదు మహారాజు, ఆ తర్వాత సొలొమోన్ రాజు, ఆ తర్వాత హిజ్కియా, కొంతమంది రాజులే ఆ దేశం పరిపాలించినప్పుడు క్షేమంగా ఉన్నారు. 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇజ్రాయెల్ దేశము
దాదాపు 300 సంవత్సరాలే వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు, కానీ మిగతా ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఆలోచన చేయాలి? చూస్తా అన్న దేవుడు, మిమ్మల్ని చూస్తున్నా అన్న దేవుడు, వాళ్ళలో యుద్ధాలు, పోరాటాలు. కారణం ఏమిటి? ఎందుకు వాళ్ళకి నెమ్మది లేదు? ఎందుకు అది చూస్తున్న దేవుని సహాయం వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. దావీదు మహారాజు, సొలొమోన్ రాజు, ఇంకా హిజ్కియా, యెహోషాపాతు, కొంతమంది రాజులు, ఒక 4-5 రాజుల కాలంలోనే వాళ్ళ దేశం నెమ్మదిగా ఉంది, తర్వాత లేదు. కారణం ఏమిటంటే, దేవుళ్ళారా, దేవుని కన్నులు వాళ్ళని చూడొద్దన్నారు. వాళ్ళు, మాకొద్దు ప్రభా, దేవాన్ని వద్దు మాకన్నారు. ఈ 4-5 రాజుల కాలంలోనే వాళ్ళు, ఆ తర్వాత 2000 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట యేసుప్రభును సిలువ వేసి, అదే దేశము యేసుప్రభును సిలువ వేసి, వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని శాపం పెట్టుకున్నారు. ఇంత ఘోరం ఉంది. ఆలోచిస్తున్నామ్మా? అదే ఇజ్రాయేలీలు ఏమంటున్నారంటే, ప్రభువా, యేసు ప్రభు రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఈరోజు వరకు వాళ్ళకి సమాధానకర్త లేడు. ఈరోజు వాళ్ళకి సమాధానం లేదు. ఈరోజు వరకు లేదు వాళ్ళకి. ఉదయకాలం ఒక శుభవార్త, సంగమ ఒక శుభవార్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు ఇక్కడ సజీవుడుగా, ఆత్మస్వరూపిగా ఇక్కడ మన మధ్య ఉన్నాడు. ఆయన చప్పట్లు కొట్టి దాన్ని పచ్చండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, మనకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను చూస్తా అంటున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తా అంటున్నాడు. ఆది నుండి ఈ రోజు నుంచి, 1వ తారీఖు నుంచి 2026 సంవత్సరం అంతం వరకు చూస్తా అంటున్నాడు దేవుడు. ఇది శుభవార్త. ఎంత గొప్ప ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, బాగా గమనించండి. మొదటిదిగా మనం నేర్చుకుందాం ఇర్మియా 23-24. ఇర్మియా గ్రంథం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య, బాగా వినండమ్మా, బాగా వినండి. నాకు దేవునికి కనబడకుండా నేను దాక్కుంటామా? ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను చూడాలని, నన్ను చూడాలి, నీ కుటుంబం, నా కుటుంబం అందరినీ చూడాలి. మీరు దాక్కుంటే కూడా నేను చూస్తా, ఎక్కడ దాక్కున్నా కూడా చూస్తా అంటున్నాడు. చదువమ్మా. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడను కాదా? ఎక్కడున్నాడంటే యేసు ప్రభు భూమి ఆకాశములు అంతా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏమా, నువ్వు పని చేస్తుంటే పనిదారు ఉంటాడు, బస్తీలుంటే బస్తీలు ఉంటాడు, సినిమాకి పోతే సినిమాకి కూడా వస్తాడు దేవుడు. వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, నువ్వు కొట్లాడుతుంటే ఆడుంటాడు దేవుడు. దేవునికి బాధ పెడుతుంటే ఆడుంటాడు దేవుడు. అవునమ్మా. మనం దేవుని బాధ మనం అనేక రకాలుగా దేవునికి శ్రమ పెడుతుంటే ఆడుంటాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచిన అంటాడు. హల్లెలూయా. దినమెల్లా విడిచిపెట్టకుండా నేను ఎత్తుకోవాలని, నన్ను హత్తుకోవాలని, ప్రేమించాలని నీవెక్కడ దాక్కోలేవు అంట. నేను ఎక్కడ దాచుకోలేను.
వి కెనాట్ ఎస్కేప్. మనుషుల దగ్గర చెప్పుకోవచ్చు, మనుషుల దగ్గర దాచుకోవచ్చు, మనుషులకు కనబడకుండా దాచబడవచ్చు కదా. మనుషులకు కనబడకుండా భార్య కనబడకుండా భర్త, భర్త కనబడకుండా భార్య, తల్లిదండ్రులు కనబడకుండా పిల్లలు, పిల్లలు కనబడకుండా తల్లిదండ్రులు, రకరకాలుగా దాచుకోవచ్చు. కానీ దేవుని దగ్గర ఎవరు దాచుకోలేదు. దేవుడు చూడలేని అంటూ ఏది లేదు. అందరినీ చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువా నువ్వు నన్ను చూడు, ప్రభా నువ్వు నన్ను నడిపించు, ప్రభా నువ్వు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని పచ్చండి. దేవునిలారా బాగా గమనించి చూచే దేవుడు ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గరికి నువ్వు రావాలని ఆయన చూస్తుంటాడు. రహస్య స్థలంలో దాక్కున్నా కూడా చూస్తాడు ఆయన. ఒక ఆయనకు దేవుడు చెప్పాడు, నువ్వు పోయి సువార్త చెప్పంటే, పోదేవా నేనేందుకు పోతా అని ఓడ కింద పండుకున్నాడు. పడవల ఎడ పండుకున్నాడు ఆయన? ఓడ కింద పండుకున్నాడు. దేవుడు చూసిండు ఆయనను. చూసిండు కదమ్మా. హల్లెలూయా. ఎలా చూశాడు ఆయనను? ఎలా చూశాడు దేవుడు? అమ్మా ఎలా చూశాడు? ఒక తుఫాను లేపాడు, ఒక అలలు లేపాడు, ఒక ఘోరమైనటువంటి తట్టుకోలేనటువంటి పరిస్థితి కలిగించాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఒక చేపను పంపించాడు, మింగిచ్చాడు. అక్కడ కూడా చూశాడు. అంటాడు యోన అంటాడు, నేను రహస్య స్థలంలో, నేను అగాధంలో దాక్కుంటే ప్రభా నువ్వు నన్ను చూసావు అంటాడు. నేను శ్రమలో ఉంటే నన్ను చూసావు ప్రభా. ఆ భయంకరమైన చేప కడుపులో, ఆ యాసిడ్స్లో నన్ను చావకుండా, అరిగిపోకుండా, కరిగిపోకుండా, చనిపోకుండా నన్ను 3 దినాలు నువ్వు చేప కడుపులో బ్రతికించావు ప్రభా. నన్ను చూసావు ప్రభా. హల్లెలూయా. 26 సంవత్సరం మొదటి ఆదివారం దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్తున్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తున్నా, తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్తున్నా, దేవుడు నేను చూస్తున్నాడన్న సంగతి మర్చిపోవాకు. దేవుడు నేను చూస్తున్నాడన్న సంగతి మర్చిపోకు. నువ్వు ఆయన కావాలి, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. యోనాను విడిచిపెట్టాను దేవుడు, నిన్ను కూడా విడిచిపెట్టాడు సంగమా. నీకు సహాయం చేయడానికి, నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. నేను ఆకాశం, దావీదు మహారాజు అంటాడు, నేను ఆకాశంలోకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు అంటాడు. నేను అగాధంలోకి దిగిపోయినా నీవు అక్కడ ఉన్నావు ప్రభు అంటాడు. ఎక్కడున్నా వచ్చే దేవుడు. అదే ఇర్మియా అంటాడు, దేవుని కన్నులకు కనబడింది ఏది లేదు, ఏది లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా బాగా గమనించండి. 139వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువు. యెహోవా నీవు నన్ను పరిశోధించి, ఎందుకు చూస్తాడంటే నేను పరిశోధించడానికి చూస్తుంటాడు ఆయన. తెలుసుకున్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట. బాగా గమనించండి, కూర్చోవడము లేవడం కూడా దేవుడు చూస్తాడంట. ఎప్పుడొచ్చి కూర్చున్నావు, ఏమ్మా ఎప్పుడొచ్చి కూర్చున్నావు, ఎప్పుడు లేచిపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆత్మదేవుడు సహాయం చేయను గాక. దేవుడు సహాయం చేయను గాక. చదవమ్మా. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి అమ్మ. బాగా గమనించండి. నీకు తలంపు పుట్టక మునిపే, ఒక 5 నిమిషాల తర్వాత నీవేం ఆలోచించబోతున్నావు దేవునికి తెలుసు. చెప్పండి కూడా దేవుని పంచండి. హల్లెలూయా. 10 నిమిషాల తర్వాత నువ్వేం ఆలోచించబోతున్నావు. అందుకే ఆయన దేవుడు.
నాకు తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు, మోడీకి తెలియదు, అది ట్రంప్ కూడా తెలియదు. ఈ మధ్య కొన్ని వచ్చిన ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కదా, వాళ్ళకు కూడా తెలియదు. తెలిసింది ఒక్కటి, నీ తలంపు పుట్టక మునిపే. ఇప్పుడు ప్రశ్న, మన తలంపులు ఏమై ఉండాలా? దేవుని వై ఉండాలి. ఏమై ఉండాలమ్మా? దేవుని. హల్లెలూయా. ఒక ఆయన అనుకున్నాడంట, ఏం బాబు, ఏదో సంఘంలో నేను ఏదో ఇది ఉంటే చాలు ప్రభా, నేను ఇట్లా చేయాలా, సంఘంలో నేను ఇట్లా చేయాలనుకున్నాడంట. దేవుడు నవ్విండంట. నేను ఇట్లా చేయాలి ప్రభా అంటే దేవుడు నవ్విండంట. ఎందుకు తండ్రి నవ్వుతున్నావంటే, నాకు నవ్వు వస్తుంది రా నీ ఆలోచన చూశానంట. దేవుడు ఏమన్నాడు? నీ ఆలోచన చూస్తే నాకు నవ్వు వచ్చింది రా అన్నాడు. ఎందుకు తండ్రి, ఎందుకు అంటే, నీ అంతకంటే గొప్ప కార్యాలు నేను చేయాలని నీ మీద నేను ప్రేమ కలిగి ఉంటే, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు జరిగించాలని నేను ఆశపడుతుంటే, నువ్వు చిన్న చిన్నవి ఆశపడతావేమరా నా కొడుక, నా బిడ్డ అన్నాడు. హల్లెలూయా. పెద్దవి చేయాలనుకుంటాడు దేవుడిని ద్వారా, పెద్ద పెద్ద కార్యాలు. ప్రభా అందుకే నీవు చేయి ప్రభా, నీవు వాడుకో, ఖాళీ చేసుకోవాలి. చప్పట్లు కూడా ప్రజలు. హల్లెలూయా. కొంచెం కష్టం ఇది, కానీ ఎందుకంటే మనం సరెండర్ అయితే, పూర్తిగా ఖాళీ చేసుకుంటే, దేవుడు పూర్తిగా నింపబడతాడు మన లోపల. ఆయన నడిపించుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. హల్లెలూయా. మనసును గ్రహిస్తున్నాడు ఆయన. అమ్మా, నీ మనసు నా మనసు దేవుని తెలుసు, గ్రహిస్తున్నాడు ఆయన. చదువు ఇంకా. నా నడకను నా పడక. నడక అంటే కనబడేది, పడక అంటే కనబడదు. హల్లెలూయా. అది కదా, తలుపులు వేసుకొని పండుకుంటాం కదా అందరం, దుప్పటి కప్పుకొని, అది కనబడంది. నా నడక, నా పడక. కనబడేది, కనబడంది. నీవు పరిశీలన చేసి ఉన్నావు. హల్లెలూయా. పరిశీలన చేస్తున్నావు. మంచం మీద పండుకొని ఏం ఆలోచిస్తున్నావు? అది దేవుని ఆలోచన ఉంటుందా? అది దేవుని తలంపయ్యే ఉంటుందా? అది దేవునికి ఇష్టమైందేనా? హల్లెలూయా. అమ్మా, దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. చదువు 7వ వచనం. 7. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. అది ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. ఆత్మదేవుడు ఎప్పుడు మన ఆత్మలో కనెక్ట్ అవ్వాలని ఉంటాడు. చదవమ్మా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. హల్లెలూయా. బాగా గమనించండి. ఆత్మదేవుడు ఎల్లప్పుడూ మనల్ని గద్దిస్తుంటాడు, ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతుంటాడు, ఎల్లప్పుడూ మనకు హెచ్చరిక చేస్తుంటాడు, ఎల్లప్పుడూ మనతో చెప్తా ఉంటాడు. ఆత్మదేవుడు చెప్తాడు. అదే అన్యులు ఏమంటారంటే అదే అంతరాత్మ అంటాడు. ఏమంటారు వాళ్ళు? అంతరాత్మ, లోపల అంతరంగంలో ఉన్న ఆత్మ. అది ఎప్పుడు మనిషిని ఏం చేస్తుంటుంది? గద్దిస్తుంటుంది, సరి చేస్తుంటుంది, చక్కపరుస్తుంటుంది. ఇది వద్దు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది భయంకరమైనది, ఇది ఘోరమైనది, ఇది అన్యాయకరమైనది, ఇది మోసకరమైనది, ఇది కోపము, ఆవేశము, రకరకాల పగలతో ఉన్నది, ఇది వద్దు 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 అని ఆత్మదేవుడు చెప్తూ ఉంటాడంట. ఎప్పటి వరకు చెప్తాడంటే సరి అయ్యేంత వరకు చెప్తూనే ఉంటాడట. చప్పట్లు కూడా కనిపించండి. హల్లెలూయా. మనం సరి చేసుకునేంత వరకు విడిచిపెట్టకుండా చెప్తాడు ఆత్మదేవుడు. చెప్తూనే ఉంటాడు. ఈ 2026 సంవత్సరంలో ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడదాం. మన తలంపులు, మన ఆలోచనలు కాదు. నో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా బాగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో. నేను చాలా కాలం కిందట ఒక సినిమా చూసిన. అది ఇంగ్లీష్ సినిమా. అదేందా, ద డీప్ అని ఒక ఇంగ్లీష్ సినిమా. సముద్రం ఎంత లోతు ఉంటుంది అంటే చాలా లోతు ఉంటుంది. అది
కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి ఉంటుంది సముద్రం. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కిందికి పోయి కెమెరాలతోన షూట్ చేస్తుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బావినండి, ఒక మనిషి కెమెరాలతోన సముద్రం అంతరంగంలోకి పోయి చూస్తూ ఉన్నాడు కెమెరాలతోన. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు అదే. హల్లెలూయా, హల్లెలూయా. చదువు అమ్మ ఏమన్నది అక్కడ. మరియు ఆ, ఆయన దృష్టికి ఆయన దృష్టికి సృష్టము కనబడని సృష్టము ఏదీ లేదు. ఏది లేదు. నిన్ను నన్ను చూడడానికి దాచుకోవడానికి ఏది లేదు. అమ్మ జారని వాళ్ళ అమ్మమ్మకి అమ్మ, మళ్ళీ తర్వాత కంప్లైంట్ వస్తుంది, ఇచ్చేయి, తీసుకోమ్మా. నీ తర్వాత ఇంకొకరు వాక్యం వినకుండా చేస్తారు, నీవు కూడా వినవు, డైవర్షన్ అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ఉపేంద్రమ్మ, చాలా మంచిది ఇచ్చేస్తుంది కదా. హల్లెలూయా. బాగా గమనించండి అమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. చదువు అమ్మ. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళము ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక సమస్తము దాచలేక తేటగా ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా, లెక్క అప్పచెప్పాలి. మనం ప్రతి ఒక్కరం లెక్క అప్పచెప్పాలి. ఎన్ని ఆదివారాలు చర్చికి పోయినావు, ఎన్ని ఆదివారాలు వాక్యం విన్నావు, ఏది గృహ కూడికలకు వచ్చావు, ఎంత మార్చుకున్నావు, ఎంత ఆత్మీయంగా బలపడ్డావు, ఎన్ని మేలులు చేస్తావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంత మంచి చేస్తావు, ఎంత మంచిగా మాట్లాడావు, ఎంతమందిని ఆదరించావు, ఎంతమందిని ఓదార్చావు, ఎంతమందికి ప్రేమించావు, ఎంతమందికి యేసు ప్రేమను చూపించావు. లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. ఎన్ని చెడ్డ పనులు చేసినావు, ఎన్ని సినిమాలు చూసినావు, ఏమా ఎన్ని సీరియళ్ళు చూసినావు. హల్లెలూయా. లెక్క అప్పచెప్పాలంట. హల్లెలూయా. ఒకడు అంటాడు, వాడు సినిమాల కంటే సీరియల్ చాలా డేంజర్ అంటే చెప్పి ఇంతకుముందు చెప్పిన కదమ్మా నేను. సినిమాల కంటే సీరియల్స్ చాలా డేంజర్ అంట. ఎందుకంటే అత్త కోడలకు విషం పెడుతుందా లేదా రేపు చూడండి అంటాడు వాడు. ఏమా, కోడలు అత్తను ఉరేస్తుందా, కాల్చేస్తుందా, తరువాయి భాగం రేపు చూడండి అంటే ఏం చేస్తాం. అక్కడేమో ఇంకో ఛానల్లా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకంటే ఇష్టము, దేవుడు అంటే నేను చూస్తున్నాడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హత్తుకోవాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలి, ఆశించాలని అక్కడ వాక్యం వస్తుంటుంది, ఇక్కడ అత్త కోడలది వస్తుంది. ఏది చూస్తామమ్మా. అది లెక్క చెప్పాలమ్మా, లెక్క చెప్పాలా, అన్నీ లెక్క చెప్పాలమ్మా, అన్నీ చెప్పాలా. ఏమనుకోకుంటే ఎన్ని బాటిళ్ళు తాగినావు, ఎన్ని సిగరెట్లు తాగినావు, ఎంతమందిని తిట్టినావు, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినావు, ఎంతమంది మీద కోపపడ్డావు, ఎంతమంది మీద అలిగినావు, ఎంతమంది మీద గులిగినావు, ఎంతమంది మీద సనిగినావు, అన్నీ అప్పచెప్పాలా. నేనంటలేను, చదవమ్మా, బాగా వినండి అమ్మ. తీయండి, బైబిల్ తీయండి, తీసిండ్రా, చదువు. మరియు ఆయన దృష్టికి కనబడనిది సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళము ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మరుగు లేదు, కనబడది ఏమీ లేదు. అయితే ఒకటి పాజిటివ్గా తీసుకోవాలి, మనం ఒకటి మంచిగా తీసుకోవాలి. ప్రభువా,
నువ్వు నన్ను చూస్తున్నావంటే నేను నా కుటుంబం దీవించబడాలి ప్రభా. హల్లెలూయా. అది ఇష్టపడండి, అది ఇష్టపడండి. ప్రభా అది మాకు తెలియదు ప్రభా, ఎస్ఐ అది మాకు తెలియదు, నువ్వు సహాయం చేయి. నేను నా కుటుంబం దీవించబడడానికి నాకు సహాయం చేయి ప్రభా. ఆత్మదేవ సహాయం చేయి. దేవుడు తప్పకుండా తప్పకుండా సహాయం చేస్తాడు నీకు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం కోరుకో, ఆయన సహాయం కోరుకో. చూచుచున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. ఎక్కడున్నా ఆయన నిన్ను హత్తుకోవాలని, నిన్ను ముద్దు పెట్టాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు చూసే దేవుడు. శిక్షించడానికి కాదు, శిక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. శిక్షించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి. శిక్షణ అంటే ట్రైనింగ్ కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నర్సెస్ ఉంటారు, నర్సులకు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. డాక్టర్స్ ఉంటారు, ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ. టీచర్స్ ఉంటారు, టీచర్స్కి ఏం చేస్తారు? టీచర్ ట్రైనింగ్ ఇస్తారు. దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తుంటాడు. అనేక రకాలుగా ఆయన మనతో ట్రైనింగ్ ఇస్తుంటాడు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మంచి చేస్తే, అందుకోసం మనం ఏం చేయాలి? మంచి చేస్తే ఏమొస్తుంది? మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. అంతే కదా. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోసం. జొన్నలు వేస్తే జొన్నలే వస్తాయి, గోధుమలు వేస్తే గోధుమలే వస్తాయి కదా. అవునా కదమ్మా? గోధుమలు వేస్తే జొన్నలు వస్తాయా? ముందటి బండి జరగండి అమ్మ, ముందుకు రాని. గుడ్. గోధుమలు వేస్తే జొన్నలు వస్తాయా? రావు కదమ్మా. కోపం వేస్తే ప్రేమ వస్తుందా? దాంట్లోకెళ్ళి నీ కోపం పడితే ప్రేమ వస్తుందా? ఏం బాబు, వస్తుందా? మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం కదా. మనమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19, 5:10 చదవమ్మా. ఎస్. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున నీవు చేసిన పనుల చొప్పున, నేను చేసిన పనుల చొప్పున నేనే గాని భాగమించండి, నేనే గాని, పాస్టరే గాని, ఎవ్వరే గాని, ఇక్కడ ఎవరున్న వాళ్ళే గాని, మనం చేసిన పనుల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. అక్కడ యేసుప్రభు న్యాయపీఠం ఎదుట చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. అందుకే సగమా మంచి చేయడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైన ప్రతి మాట, మనం పలికే వ్యర్థమైన ప్రతి మాట, అర్థం లేనివి, నష్టం చేసేవి, వేస్ట్ మాటలన్నీ ఏమైతాయంట? విమర్శ దినమున, ఒకరోజు విమర్శ దినంలో లెక్క చెప్పవలసి ఉన్నాను. వ్యర్థంగా అనవసరంగా మాట్లాడకూడదు. వ్యర్థమైన ప్రతి మాట లెక్క అప్పచెప్పాలంట. వ్యర్థమైనది, అవసరం లేని మాటలు, పనికి మాలినవి, పనికి రానివి, ప్రయోజనం లేని, నాశనం చేసేవి, వేస్ట్ చేసేవి కాకుండా దేవులారా ప్రయోజనకరమని, ఉపయోగకరమని, మంచివి, శ్రేష్టమైనవి, సమాధానకరమైన, లాభకరమైనవి అవే మాట్లాడాలి. హల్లెలూయా. లూకా సువార్త 8:17. తేటపరచబడని రహస్యం ఏది లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. ఏది మనము దాచిపెట్టలేము. దేవుని దృష్టికి ఏది కాదు. లెటర్ రాసిన వాళ్ళు కూడా పట్టుబడాలి ఒక దిన. హల్లెలూయా. ఏది కాదు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. మొదటిది ఏం నేర్చుకున్నాం? దేవుడు సర్వాంతర్యామిని, ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు. రెండవది
ఆయన చూచున్న దేవుడు. ఎందుకు చూస్తున్నాడు? లెక్క అప్పగించాలి. మొదటిది దేవుళ్ళరా, ఆయన అంతటి ఉండి నీకు సహాయం చేయడానికి, మంచి చేయడానికి, ఆయన నీ కుటుంబంలో మంచి చేయడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. రెండవది లెక్క అప్పచెప్పాలి. మంచి లెక్క మనం అప్పగించడానికి ఈరోజు మొదటి రోజు మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. మంచివి చేసి దేవుని ఎదుట బలానమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను 10 పట్టణముల మీద నేను అధికారిగా చేస్తున్నా అన్నటువంటి కుటుంబముగా, సంఘముగా, విశ్వాసులుగా ఉందురుగాక. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. మూడవది బాగా గమనించండి. 121వ కీర్తన 2, 3. 121. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. ఆయన నీ పాదములను తప్పుటడుగులు వేయనియడు. తొట్టిల్లడం అంటే తొట్టిల్లడం అంటే ఏంది? నిన్న మా చెల్లె ఫోన్ చేసింది. 6 గంటలకు చర్చికి పోతుందంట. గుంతల చిన్నాడ గుంతున్నది, పడిపోయింది. హల్లెలూయా. పోయిన ఫస్ట్ రోజు విక్టోరియా చర్చికి వస్తుంది. కాలుకలు మెడకబడ్డది. ఇప్పుడు కూడా నొప్పి ఉన్నది. అట్లా భయంకరంగా నొప్పి ఉంది, కానీ వచ్చింది. దేవుడు చప్పట్లు కూడా దేంపచ్చండి. హల్లెలూయా. అదేం లేదు, దేవుని కృపనే. మా గర్వం ఏం లేదు. ఆమె గర్వం కాదు, మా గర్వం కాదు. అది దేవుని కృప వలన ఆమె ఇక్కడ నడిపించాడు. హల్లెలూయా. ఇది ఎవరిదమ్మా? దేవుని కృప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి అమ్మా, బాగా గమనించండి. ఏమంటున్నాడు? ఆయన నీ పాదములను తొట్టిల్లనియడు. ఎందుకు దేవుడు చూస్తాడు? ఎందుకు చూస్తాడంటే నీవు తొట్టిల్లకూడదు. తొట్టిల్లితే ఏమవుతుంది? విక్టోరియాకి ఏమైంది? కాలు నొప్పి వచ్చింది. 3 రోజుల నుంచి, ఫస్ట్ రోజు నుంచి ఇంతవరకు బాధపడుతూనే ఉన్నాను. కొంచెం ముందు జరగండి అమ్మా. మన రవి, మహేష్. హల్లెలూయా. ఆయన నీ పాదములను తొట్టిల్లితే ఏమవుతుంది? తొట్టిల్లితే ఏమవుతుంది? కింద పడితే ఏమవుతుంది? బాధ, నష్టం. రా బాబు, లోపల రండి. కొంచెం ముందు జరగండి బాబు. మన హల్లెలూయా. 2 చేతులు అయితే అందరం దేవుని చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అంటే లేచిపోకూడదు, కూర్చోవాలి. కొంచెం జోక్ చేస్తాం. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. సీరియస్గా వినేటప్పుడు కొన్ని మూడోది తొట్టిల్లనియడు. ఆయన నీ పాదములో తొట్టిల్లనియడు. కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్ర. తల్లి అయిన తన బిడ్డను మర్చును కానీ నేను నిన్ను మరువను అంటాడు. 2026 సంవత్సరంలో దేవుని సంగమ వాగ్దానం కూడా అయినను ధైర్యం తెచ్చుకునుడి. ఇది మనకు 2026 సంవత్సరం సంఘానికి అయినను అంటే తొట్టిలో పరిస్థితి ఉంది, లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది, దేవునికి దూరంగా దాచుకునే పరిస్థితి ఉన్నది. అయినను లెక్క అప్పచెప్పాల్సింది కనుక దేవుని భాగం నుంచి అండి ఆయన తొట్టిల్లనియ్యాడు. 91వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడు ఎంత గొప్ప భాగ్యం. అమ్మ యేసుప్రభుని నమ్ముకుంటే సంగమ వినండి, నీ పాదములను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మనది. ఏం యాకోబు? వారు నీ పాదములను తొట్టి లేకుండా వారి చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఒక దూత ఎంత ఉంటుందో తెలుసా? ఒక దూత ఎంత ఉంటాడో తెలుసా మీకు? 80 అడుగుల ఎత్తుంటాడట. నాసా అంటే ఈ ఖగోళ శాస్త్రం పరీక్ష చేసే వాళ్ళు, నాసా వాళ్ళు చూస్తూ ఉంటే ఒక దేవదూత కనపడ్డాడంట. ఆ దూత 80 అడుగులు ఎత్తున్నాడంట. 40 ఇక్కడ 40 అడుగులు, ఇక్కడ 40 ఫీట్, ఇక్కడ 40 ఫీట్ రెక్కలు ఉన్నాయి వాళ్ళకి. ఆ దూత కూడా చిన్నగా తయారై నీ పాదాలను ఆయన చేతుల మీద పెట్టుకుంటాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామమ్మా. ఎందుకు మన జ్ఞానం, మన ఆలోచనలు? ఆ దేవదూతల సహాయం పొందుకోవాలి కదా. ప్రభా నువ్వు సహాయం చేయి, నీ దూతలు నాకు సహాయం చేయి, నీ దూతలు మాకు కావాలి ప్రభా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 121 కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. నీ కుడి పక్క ఆయన నీడగా ఉంటాడు, నేను కాపాడుతాడు, నీ రైట్ సైడ్లో ఉంటాడు. ఎందుకంటే రైట్ సైడ్లో బలంగా ఉంటాడు. ఈ చెయ్యి ఎంత బలమైంది కదా. హల్లెలూయా. లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ బలమైంది కదా. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ బలంగా ఉంటుంది, ఏదో ఒక హ్యాండ్ బయట బలంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక బలమైన దేవుడుగా నీ ప్రక్కలు ఉంటా అంటాడు. 2026 సంవత్సరంలో సంగమా, ఆయన బలాన్ని మనం అడుగుదాం, ఆయన శక్తి మనం అడుగుదాం. హల్లెలూయా. 104వ కీర్తన 100 కీర్తన 4వ వచనం. కీర్తన 100. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. ఇంత గొప్ప దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన ద్వారా? కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇప్పుడు బాగా గమనించండి, చాలా అద్భుతమైన రహస్యం మీకు ఆత్మదేవుడు చెప్పమన్నాడు. అదేంటంటే బాగా గమనించండి. ఎందుకు సంఘానికి రావాలంటే 2025 సంవత్సరంలో ప్రభువా నీవు కాపాడావు, మందిరానికి రావడం కృతజ్ఞతగా రావాలి. ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చాయి, కృతజ్ఞతగా రావాలి. హల్లెలూయా. కృతజ్ఞతగా రావాలి అంటే థ్యాంక్స్తో ప్రభువా నువ్వు కాపాడావు కనుక నిన్ను ఆరాధించడానికి వస్తున్నా, పాడడానికి వస్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి బాగా వినించండి, వస్తున్న మనము ఎప్పుడు కృతజ్ఞతగా జీవించాలని చూస్తుంటాడు దేవుడు. కృతజ్ఞత అంటే ఏందమ్మా? చేసిన మేలకు మంచి మన థ్యాంక్స్ చెప్పడం కదా. హల్లెలూయా. బాగా వినించండి. కీబోర్డ్ వేస్తున్నాడంటే, ప్యాడ్ కొడుతుండంటే, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుండంటే అది దేవుడు ఇచ్చిన భాగ్యం. కృతజ్ఞతగా ఉండాలి. ఏం బాబు, అవునా కదా? ఏం సామ్, దేవా నీవు చేస్తావు, కృతజ్ఞతగా ఉండాలి. ఆరాధన చేస్తుందంటే ఏమా దేవా మమ్మల్ని వాడుకుంటున్నావు ఆరాధనలో, దేవా మమ్మల్ని వాడుకుంటున్నవారు వినాలమ్మా. వింటున్నారా? ఆరాధన టీం వినాలి. ఏముండాలి మీరు? ఆరాధన చేస్తున్నట్టే కృతజ్ఞతగా ఉండాలి. ప్రభా నీవు వాడుకుంటున్నావు, నీకు వందనాలు. హల్లెలూయా. కార్పెట్స్ వేస్తున్నావంటే దేవా నీవు వాడుకుంటున్నావు, వందనాలు. వంటలు తయారు చేస్తున్నారంటే దేవా సంఘంలో నీవు వాడుకుంటున్నావు, నీకు వందనాలు. ఇలా మనసు ఎప్పుడైతే ఉంటుందో నెగిటివ్ థాట్ రాదు. ఇక వస్తుందమ్మా. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మములో ప్రవేశించుడు. కీర్తనలు పాడుచు ఆయన మందిర ఆవరణంలో. నీవేది చేసినా దేవునికి కృతజ్ఞతగానే ఉండాలి. అది దేవా నీవే చేస్తున్నావు, నీవే వాడుకుంటున్నావు ప్రభా, నీవే నేనైనా అంతే. నేను వాక్యం చెప్తున్నంటే, నేను సంఘం నడిపిస్తున్నంటే, నన్ను వాడుకుంటుండంటే మీ అంత యోగ్యని కాదు, మీ అంత మంచోని కాదు నేను. మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా. వింటున్నారమ్మా? కానీ ఏదో దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు, ఆ బాధ్యత ఇచ్చాడు. ఇది ఒక బాధ్యత. మిమ్మల్ని నడిపించాలంటే మీ అందరినీ పరలోక రాజ్యానికి, మిమ్మల్ని మీ కుటుంబాలు ఈ లోకంలో దీవించబడాలా, మీరు మీ కుటుంబాలు ఈ లోకంలో ఆశీర్వించబడాలా. అంత మాత్రమే కాదు, మనమందరం కలిసి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, ఇది ఒక బాధ్యత నాకు ఇచ్చాడు. కనుక నేను కూడా కృతజ్ఞతగా జీవించాలి. మందిరానికి వచ్చావంటే, ఆవరణంలోకి వచ్చావంటే, పాడడానికి వచ్చావంటే ప్రభా ఈ వారమంతా నన్ను కాపాడావు, ఈ వారమంతా నాకు ఆహారం ఇచ్చావు ప్రభా, ఈ వారమంతా నాకు నీళ్ళు ఇచ్చావు, ఎండ ఇచ్చావు, చలి ఇచ్చావు, అన్ని ఇచ్చాడు. ఎంతమంది కృతజ్ఞతగా జీవిస్తున్నాం? ఎంతమంది మందిరానికి వచ్చి కృతజ్ఞత తెలుపుతున్నాం? హల్లెలూయా. చాలా వాడుకుంటాడు దేవుడు. అలా చేసినట్లయితే, అలా నువ్వు ఇష్టపడితే, అలా కృతజ్ఞతగా జీవిస్తే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది సంఘం.
అవునా? హల్లెలూయా. యాకోబు లూక్కు ఆ, ఒక మంచి కేక్ కొనిచ్చిండు కదా. కేక్ కొనిస్తే మొదట వచ్చి ఏం చేసిండు, ఆ కేక్లో కొంచెం తీసి వాళ్ళ డాడీకి తినిపించింది. తినిపిస్తే వాళ్ళ డాడీ ఎంత సంతోషపడతాడమ్మా. అమ్మా, ఏం యాకోబ్, నా కొడుకు నా బిడ్డ ముద్దులు పెట్టి ఇంకేం కావాలరా నీకు, 2 కేకులు కావాలన్నట్టు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఎంత కృతజ్ఞతగా దేవునికి జీవిస్తామో, ఎంత కృతజ్ఞతగా ఏది. అందుకే తెస్సలోనికల రాసిన పత్రికలు ఉంటుంది, ప్రతి దానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. ప్రతి దానికి ఏం చేయకూడదు కానీ దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రం, దేవానికి మహిమ, ఏమి ఇచ్చినావు నీకు వందనాలు. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అమ్మా, నీకు వ్యతిరేకంగా నీకు శత్రువులు ఉన్నారా, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నరా, నీకు నష్టం చేస్తున్నరా, నిన్ను బాధ పెడుతున్నరా, నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నరా, నీకు ఆయాసం చేస్తున్నరా, నిన్ను కూర్చుంటే కూర్చొని అక్కడ, పడుకుంటే పడుకొని అక్కడ చేస్తున్నారా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య వందనాలు. హల్లెలూయా. ఎంత కరిగిపోతాడమ్మా దేవుడు, కనికరంతో కదిరిగిపోతాడా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన మందిరంలో ప్రవేశించుడి. మార్కు సువార్త 8:6 చదవమ్మా. అప్పుడు ఆయన నీళ్ళ మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. హల్లెలూయా. బాగా గమనించండి, నీకు ఇచ్చిన ఆహారానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు రొట్టెలు పట్టుకొని ఏం చేశాడు, ఆహారాన్ని పట్టుకొని ఏం చేసిండో కృతజ్ఞత చెల్లించాడు. ఎప్పుడన్నా కృతజ్ఞత, నువ్వు తింటున్న నీ ఆహారానికి నీకు ఇచ్చిన చేతి పని రాబడిని ఎప్పుడన్నా కృతజ్ఞత చెల్లించావా? వాడేం మటన్ చేసుకుంటున్నా, నాకేమో కారమా అని గులుగుతున్నావు. పక్కింట్లో చేపల వాసన వస్తుంది, ఎదురింట్లో కోడికూర వాసన వస్తుంది, ఈడ నాకేమో దేవా. హల్లెలూయా. వంట వండిన వాళ్ళ మీద అయా వందనాలని దీవించిపోండి. ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, ముఖం మీద నవ్వకండి. అందరు రుచులు ఒకలాగా ఉండవు. నువ్వు ఒకడు కారం ఎక్కువ తింటాడు, వాడు ఉప్పు ఎక్కువ తింటాడు, వాడు తక్కువ తింటాడు కదా. హల్లెలూయా. అందరికీ వండడం కష్టం కదానా కదా. హల్లెలూయా. కనుక వాళ్ళని దీవించండి, వంట చేసిన వాళ్ళని. దేవుడు నిన్ను నిండారుగా చల్లగా కాపాడును గాక. నీకు కూడా అదే దీవెనలు వస్తాయి. హల్లెలూయా. ఏది చేసినా కానీ నీకు ఇచ్చిన రొట్టె, నీకు ఇచ్చిన ఆహారం కృతజ్ఞతగా జీవించాలి. ప్రభా, ఇది నీవిచ్చావు, నా కష్టార్జితం కాదు ప్రభా, నా శక్తి బలం కాదు ప్రభా. నీవు ఆరోగ్యం ఇచ్చావు, నీ శక్తి ఇచ్చావు, నీ ఉద్యోగం ఇచ్చావు, నీవిచ్చిన ఉద్యోగం ప్రభా, నీవిచ్చిన రొట్టె, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ 11:22. 1 కొరింథీ 11:22. అన్నపానములు పుచ్చుకొనుటకు 1 కొరింథీలకు రాసిన పత్రిక 11:12 చదువు. 22 వచ్చిన అన్నపానములు పుచ్చుకొనుటకు 12 వచ్చిన స్త్రీ పురుషుని నుండి 1 కొరింథీ 2 కొరింథీలకు రాసిన చదువు 23. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. హల్లెలూయా.
ఏందమ్మా ఈ రొట్టె ఏంది, ఇది శరీరం ఏంది, ఇది రక్తము, ఆయన శరీరం, ఆయన శరీరం, ఆయన కొట్టబడిన శరీరం, నల్లగొట్టబడిన శరీరం, రక్తపు ముద్దగా సిల్వలో వేలాడిన శరీరం. ఆయన ఏమన్నాడు? ఆ పరిస్థితిని బట్టి కృతజ్ఞత చెల్లించాడు. ముందుగానే ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నన్ను ఇలా నన్ను ఇలా కొడతారు, నన్ను నా వీపును దున్నినట్లు దున్నుతారు, నా చేతుల్లో మేకులు కొడతారు, నా తలలో ముండ్ల కిరీటం, నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను అవమానపరుస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను మోయలేని సిల్వను ఆధారం మోపిస్తారు, నన్ను సిల్వ మీద నన్ను భయంకరంగా నన్ను శిక్షిస్తారు, నాకు అక్కడ మరణ శిక్ష వేస్తున్నారు అని ఆయన కృతజ్ఞతగా ముందుగానే రొట్టెను విరిచాడు. చప్పట్లు కూడా నింపచ్చండి. హల్లెలూయా. అంత శ్రమ అనుభవించడానికి, అంత భయంకరమైన బాధ అనుభవించడానికి కృతజ్ఞత చెల్లించాడు. కారణం ఏమిటంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి. ఆయన అదే లేకుంటే, ఆ సిల్వనే లేకుంటే ఈ సంఘమే లేదు, ఈ ఆరాధన లేదు, అదే లేదు. ఆ కార్యమే, ఆ కృతజ్ఞతనే దేవునికి, యేసు ప్రభువుకు లేకుంటే మనం లేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా బాగా గమనించండి. కనికరం చూపే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన అండగా ఉంటాడు, మాట ఇస్తున్నాడు. ఆయన చూచున్న దేవుడు నీకు తోడుగా ఉండని మాట ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ బ్రతుకు దినంలో, నీ ఓటమిలో, అన్నిట్లో నీకు ఆయన ప్రేమగా ఆదరిస్తాడు, జయమిస్తాడు. నేను ఓడిపోతున్నా, నా ఓటేమి అనుకుంటున్నావా? నో, జయమిచ్చే దేవుడు. కృతజ్ఞతగా జీవిస్తే దేవుడు చూస్తున్నప్పుడు, దేవుళ్ళరా బాగా గమనించండి, ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా, దేవునిలో భయం భక్తులు కలిగి జీవించు. నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు, నిన్ను నీ కుటుంబాన్ని అద్భుతమైన స్థితిలో పెడతాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. జీవితంలో విరిగి నలిగిపోయావా? ప్రతి భయంకరమైన దెబ్బ, లోతుగా గాయపడినావా? భయంకరంగా బాధపడ్డావా? 26 సంవత్సరంలో హృదయంలో వేదన కలిగిందా? పగిలిపోయావా? చూస్తున్న దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతోనే ఉంటాడు ఆయన. ఆయన ఆశ్రయించు వారికి ఆయన సహాయకుడై ఉంటాడు. ఎప్పుడంటే ప్రతి సమయంలో, అన్ని వేళలో నీకు సహాయం చేయడానికి, ఆయన నీకు సహాయం చేయడానికి. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. దేవుళ్ళారా, ఆకాశం మహాకాశములు పట్ట జాలని దేవుడు ఆయన. మనం ఎంత ఆయన ముందల చాలా చాలా దుమ్ము ధూళికి కూడా సమానం పనికిరాని వాళ్ళం. మనకున్న శత్రువులు ఆ దేవాది దేవుని ఎదుట, ఆ దేవుళ్ళరా, మనకున్న సమస్యలు, కష్టాలు, బాధలు అవి చాలా చిన్నవి. మన అక్కర్లు, మన డబ్బు కానీ, మనకు ఆరోగ్యం కానీ, మనకు వస్త్రాలే కానీ, మనకి ఇల్లే కానీ, మనకు బంగ్లా కానీ, కారే కానీ, అది 7 అంతస్తుల భవనమే కానీ, దేవుళ్ళరా, ఆకాశం మహాకాశములు పట్ట జాలని దేవుని ముందర అది ఒక చిన్న దుమ్ము ధూళి కంటే సన్నది. అది హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. అలా దేవుని మనం చూడకుంటే మన సమస్య పెద్దదిగా ఉంటుంది, దేవుడు చిన్నగా ఉంటాడు. అర్థమైందండి? దేవుని అంత పెద్దగా మనం చూడలేకపోతే, ఇజ్రాయెల్ అదే చేశారు. ఇజ్రాయెల్ కానాన్ దేశం వేగు చూడమన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడున్న మనుషులు ఎట్లా ఉన్నారంట? వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారంట. వీళ్ళు ఎట్లున్నారు? మేము మిడతల్లాగా ఉన్నామన్నారు. భయపడిపోయారు, మనుషులను చూసి భయపడ్డారు. యెహోషువ కాలేబ్ ఇద్దరే అన్నారు. ఏమన్నారు? ఓ కాదు మోషే, వాళ్ళు నీడ అన్నారు.
వాళ్ళంతా రాక్షసులాగా ఉన్నారు, కానీ వాళ్ళు నీడలాంటి వాళ్ళు మనకు అన్నారు. హల్లెలూయా. ఒక నీడలాంటి వాళ్ళు భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి స్థితి, భయంకరమైనటువంటి గొప్ప సమస్యలు, కష్టాలు, దేవాది దేవుని ముందల అవి నీడలాంటివే. అవి ఒక చిన్న నీడ తొలగిపోయేవే, ఉండేవి కావు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహాయం చేసే దేవుడు ఉన్నాడు, చూచున్న దేవుడు ఉన్నాడు, ఆయన చూచున్న దేవుడు ఉన్నాడు. ఎవరు కదలవాకండి, ఎవరు డిస్టర్బ్ చేయవాకండి. ఏమన్నట్టు